మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే గుడ్ న్యూస్. మారనున్న రూల్స్. డబ్బులు మొత్తం ఒకేసారి విత్డ్రా. పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకరిస్తూ కొత్త రూల్స్ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక నివేదిక పేర్కొంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే వ్యవస్థీకృత ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న 7 కోట్ల మందికి పైగా క్రియాశీల ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత సభ్యులు డబ్బును ఉపసంహరించుకునే నిబంధనలను సడలించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది. ముందస్తుగా పదవీ విరమణ చేయాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని పరిశీలిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో 58 సంవత్సరాల వరకు వేచి ఉండడానికి బదులుగా వారు పదవీ విరమణ చేసిన వెంటనే మొత్తం పీఎఫ్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక ఉద్యోగి 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేసినప్పుడు లేదా ఉద్యోగం వదిలిపెట్టిన 2 నెలల తర్వాత కూడా నిరుద్యోగిగా ఉన్నప్పుడు మాత్రమే మొత్తాన్ని ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ 35 నుంచి 40 సంవత్సరాల వయసులో తమ కెరీర్ను మార్చుకోవాలనుకునే లేదా ఏదో ఒక కారణం వల్ల రెగ్యులర్ ఉద్యోగం చేయలేకపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి ఈ మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ ఖాతా నుంచి తక్షణమే ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో డబ్బును సులభంగా తీసుకోవచ్చు. గతంలో ₹1,00,000 వరకు క్లెయిమ్లు ఆటోమేటిక్గా పరిష్కరించబడేవి. కానీ ఇప్పుడు ఈ పరిమితిని ₹5,00,000 పెంచారు. దీనికి ధృవీకరణ అవసరం లేదు. ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్లో క్లెయిమ్ వెరిఫికేషన్కు అవసరమైన పత్రాల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించింది. దీని కారణంగా ఈ ప్రక్రియ ఇప్పుడు 3-4 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఆ డబ్బును డౌన్ పేమెంట్ లేదా ఇంటి ఈఎంఐ కోసం ఉపయోగించుకుంటే పీఎఫ్ ఖాతా నుంచి 90% మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.